ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఈ స్థలానికి నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి స్టీవెన్స్ ఎవాంజలికల్ చర్చి వారి యొక్క ఆధ్వర్యంలో ఏర్పరచబడినటువంటి సభలకు నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన దేవుని సేవకునికి నా హృదయపూర్వక వందనాలు, కుటుంబానికి అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ స్థలంలో ఈ సేవలో పాలు పొందుతున్నటువంటి యవనస్తులకు, సంఘ బిడ్డలందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ మరోసారి యేసుక్రీస్తు నామమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. చక్కని పరిచర్యలో మీరందరూ సాగిపోతున్నందుకై చాలా సంతోషిస్తున్నాను. దేవుడి ప్రాంతానికి మరి సేవకుల ద్వారా నేను నడిపించినందుకై నేను చాలా సంతోషిస్తున్నాను. మెస్సియా రాజస్వార్త సంఘ బిడ్డలందరితో కలిసి మేమందరం ఈ స్థలంలో ఉండడానికి, ఈ సేవలో మేము కూడా అలా పాలు పొందడానికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి స్నేహితుడిని పరిచయం చేశారు తేజ గారు. వారిద్దరికీ కూడా మరొక స్నేహితుడిని మనం పరిచయం చేస్తాం. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అందరూ దేవుని చెప్తాం. హల్లెలూయా. మరి మంచి స్నేహితుల్ని పరిచయం చేశారు. వారిద్దరు కూడా ఎంతో ప్రేమ గలవారే, విడిచిపెట్టిన వారు. కానీ వారైనా ఒకవేళ విడిచిపెట్టవచ్చు, కానీ మరొక స్నేహితుడు ఇద్దరికి కూడా ఆ గొప్ప స్నేహితుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎన్నడనో విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. వారి జీవితాంతం కూడా నమ్మకంగా ప్రభు కొరకు బ్రతకాలని మనం అందరం కూడా వారి కొరకు, వారి సేవ కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. హల్లెలూయా. వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మంచి పాటల ద్వారా దేవుని నామాన్ని కనపరచడం జరిగింది. వాక్యాన్ని కూడా మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మన సమయాన్ని వృధాపరచుకుండగా వాక్యంలోకి వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 67వ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. కీర్తన 67 మొదటి వచనం. అమ్మా, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక. ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక. దేవా, చాలు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడును గాక. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడి గ్రంథంలో మంచి మాట మనం చదువుకున్నాం. ఎందుకు ఈ స్టీవెన్ తేజ గారు ఎంత ఆర్భాటముతో, ఎంత ఖర్చుతో, ఎంత భారముతో ఈ సేవను ఎందుకు ఇలా జరిగిస్తున్నారంటే ఒక అద్భుతమైన మాట దేవుని వాక్యం మనం చూస్తున్నాం. అది దేనికోసం ఎంత ప్రయాసపడుతున్నారు, ఎందుకు దేవుణ్ణి ఇలా వేడుకుంటూ, ఇలా కనిపెడుతూ, ఎంత ఆసక్తి కలిగి మీ అందరినీ కూడా ఇలాగ ఆహ్వానించి, మమ్మల్ని కూడా ఈ ప్రాంతానికి ఆహ్వానించి ఎందుకింత ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందో దేవుని వాక్యం మనం చక్కగా ఒక మాట మనం చదువుతున్నాం. ఆ వాక్యం ఏంటంటే, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు. రాత్రి దేవుని మార్గము భూమి మీద తెలియబడవలసినది అనే వాక్యాన్ని మనకు ధ్యానం చేసుకుందాం. భూమి మీద దేవుని మార్గము తెలియబడుట. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఏ మార్గము? మనలను సృష్టించినటువంటి దేవుని మార్గము భూమి మీద ఉన్న ప్రజలందరికీ తెలియబడాలి. అందరూ తెలుసుకోవాలి. అది తెలుసుకుంటేనే మానవ జీవితానికి విలువ ఉంది. అది తెలియకపోతే ఏమాత్రం కూడా విలువ లేదు. కాబట్టి దేవుడు స్పష్టంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. అందరూ కూడా పట్టణాల్లో ఉన్నవారైనా, పల్లెల్లో ఉన్నవారైనా, అడవుల్లో ఉన్నవారైనా,
గుడిసెల్లో ఉన్నవారైనా, మేడల్లో ఉన్నవారికైనా, భూమి మీద నివసించే ప్రతి వ్యక్తికి కూడా ఏం తెలియబడాలి, ఏం తెలుసుకోవాలి? దేవుని మార్గము. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరి మార్గము? దేవుని మార్గం తెలియాలి. మానవుల మార్గాలను తెలుసు, లోకస్తుల మార్గాలను తెలుసు. ఈ లోక సంబంధమైన ఎన్నెన్నో మార్గాల్లో మానవులు జీవిస్తూనే ఉన్నారు. కానీ మానవులకు అవసరమైనది దేవుని మార్గం కావాలి. మానవుల మార్గము ఎందుకు అది విలువైంది కాదో, ఎందుకు దేవుని మార్గాన్ని తెలుసుకోవాలో తెలుసా? యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6-7 వచనాలు. 55వ అధ్యాయము. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా మీరు ఆయన వేడుకోండి. భక్తిహీనులు తమ మార్గములను విడువవలెను. చూసారా చక్కని మాట. భక్తిహీనులు అనగా భూమి మీద ఉన్న మానవులు భక్తి లేని స్థితిలో ఉన్నారు. ఈ భక్తి లేనటువంటి, ఈ భక్తిహీనులైనటువంటి వారు ఎన్నో మార్గాలు కలిగి ఉన్నారు. భూమి మీద ఎలాగైనా బతకొచ్చు, ఎలాగైనా జీవించవచ్చు, మా ఇష్టానుసారంగా బతకొచ్చు అని బ్రతుకుతున్నారు. అందుకనే దేవుడు ఏం రాస్తున్నాడంటే, భక్తిహీనులు తమ మార్గములను ఏం చేయాలి? విడిచిపెట్టేయాలట. మనం నడిచే మార్గాలు మంచివి కాదని, మనం నడిచే మార్గాలు, భూమి మీద మానవులు జీవించే విధానం, మానవులు బ్రతికేటువంటి మార్గ విధానాలు అవి ఏమాత్రం కూడా సరైనవి కావు, అవి మంచివి కావు, అవి మనం పుట్టించిన దేవుడికి కూడా ఇష్టం కాదు. అందుకనే దేవుడు రాశాడు, భక్తిహీనులు తమ మార్గమును ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఎందుకు విడిచిపెట్టాలి? మన మార్గాలు మంచివి కావు, మనం ఎలా పడితే అలా బ్రతకలేమా? చూడండి గ్రంథంలో ఏమి రాయబడిందో. ఇంకా క్రింద చదువుదాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే దేవుని వాక్కు. ఆకాశములు భూమికి పైగా, చూడండి, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ మార్గముల కంటే, భూమి మీద ఉన్న మానవుల మార్గముల కంటే అనగా దేవుని మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఏమి రాసించాడో చూసారా? మానవుని యొక్క మార్గములు, మానవుని యొక్క తలంపులు అవన్నీ కూడా దేవుని తలంపులకు సరిపోయేవి కావు. అందుకని ఏం రాశాడు? భూమికి ఆకాశమునకు ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఎత్తుగా ఉన్నది ఏంటిది? దేవుని మార్గం. దేవుని మార్గము సామాన్యమైనది కాదు. దేవుని మార్గము అది భూమి కంటే ఆకాశము ఎంత ఎత్తుగా ఉందో దేవుని మార్గము అంత గొప్పది, అంత ఎత్తైనది, అంత దీవెనకరమైనది. అందుకనే దేవుడు అంటున్నాడు, మీ మార్గాలు విడిచిపెట్టాలి, మీ మార్గాలు మంచివి కావు, మీ తలంపులు మంచివి కావు. ఎందుచేత? చూడండి, బైబిల్ గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తూ ఉంటాం. ఆ ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం చూస్తే, ఎందుకు మానవుల తలంపులు మంచివి కావు, ఎందుకు దేవుడి తలంపుల కంటే, దేవుడి మార్గాల కంటే ఈ భక్తిను లేక భూమి మీద ఉన్న మనుషుల యొక్క మార్గములు ఎందుకు చెడిపోయాయి? కారణం ఏంటి చూస్తే చూడండి ఏమనుంది? ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను, చూడండి, దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను గాని, భూమి మీద యథార్థవంతులుగానే పుట్టించాడు కానీ వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. చూసారా దేవుడి గ్రంథంలో ఏమి రాయబడిందో? దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించాడు భూమి మీద. కానీ ఈ నరులు ఏం చేశారు, ఏమయ్యారు అని చూస్తే, వివిధమైన తంత్రముల చేత వారు భూమి మీద నడిపించబడుతున్నారు. ఈ తంత్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? మానవులు ఎందుకు తంత్రగతులయ్యారు? ఎందుకు మానవులు పాపిష్టులయ్యారు? ఎందుకు మానవులు భక్తిహీనులయ్యారు? ఎందుకు మానవులు త్రోమ తప్పి తిరుగుతున్నారు?
కారణం ఏంటో దేవుడి గ్రంథంలో స్పష్టంగా చెప్తున్నాడు. వారు వివిధమైన తంత్రములను కల్పించుకున్నారు. ఈ తంత్రాలు ఎక్కడి? ఎందుకింత మోసాలు జరుగుతున్నాయి? ఎందుకింత అవివేకమైన పనులు చేస్తున్నారు? ఎందుకంటే అజ్ఞానమైన జీవితం జీవిస్తున్నారు? ఎందుకు త్రోవ తప్పి బ్రతుకుతున్నారు? ఎందుకు మార్గంలో ఉండకుండా మార్గాన్ని విడిచిపెట్టి బ్రతుకుతున్నారు? కారణం ఏంటంటే పెద్దవారు, గొప్పవారు, తక్కువ, ఎక్కువ, ధనికులు, దరిద్రులు, సామాన్యులు, సామంతులు అందరూ కూడా ఏమయ్యారు? త్రోవ తప్పి జీవిస్తున్నారని మనం చక్కని మాట మనం చూస్తాం. చూడండి, ఆ మార్కు రోమాపత్రికలో మనం చూస్తాం 3వ అధ్యాయంలో, అందరూ త్రోవ తప్పి ఏకముగా ఏమయ్యారు? అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. చూసారా? పనికి రాకుండా అయిపోయారు. దేవుడు పనికి రాకుండా మనల్ని పుట్టించలేదు, పనికి రాని వాళ్ళుగా మనం సృష్టించలేదు. దేవుడు మనల్ని సృష్టించింది, దేవుడు మనల్ని పుట్టించింది. చిన్నవారైనా, పెద్దవారైనా, గొప్పవారైనా, తక్కువవారుగా భూమి మీద వారు చలామణి అవుతున్నా వారందరినీ దేవుడు పుట్టించింది ఒక మంచి ఉద్దేశం కోసం. కానీ వారు ఏమైపోయారు? పనికి మాలిన వారైపోయారు. ఎందుకు పనికి రాని వారయ్యారు? దేవుడికి పనికొచ్చే మనుషులుగా ఉండవలసిన వారు, దేవుడికి ఇష్టమైన బ్రతుకుగా బ్రతకవలసిన వారు, దేవుడి చెప్పు చేతలో జీవించవలసిన వారు, దేవుడి త్రోవలో నడవలసిన మానవ జాతి ఎందుకు పనికి మాలిన వారు అయిపోయి పనికి రాకుండా, దేవుడికి పనికి రాకుండా మరి ఎవరికి పనికి వస్తున్నారు? ఎవరికి పనికి వస్తున్నారు? ఎవరైతే తంత్రాలు పడవేశాడో వాడికి పనికి వస్తున్నారు. ఈ తంత్రం చేసేది ఎవరో? ఈ తంత్రగొట్టులు ఎవరో? సర్వలోక మోసగాడు ఒకడున్నాడు. మానవ జీవితాల్ని, భూమి మీద ఉన్న మానవులందరినీ పనికి మాని వారిగా చేయాలని, వారిని దేవుడికి దూరస్తులుగా చేయాలని, దేవుని మార్గం వాళ్ళకి తెలియకుండా చేయాలని, దేవుడి త్రోవలో నడవకుండా చేయాలని, వారిని ఎలాగైనా అగ్నిగుండంలో పడేయాలని, నాశనం చేసేయాలని ఒకడున్నాడు లోకంలో. ఆయన దేవుడు కాదు, వాడెవరో స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. కనుక దేవుడికి విరోధి, వాడిని అపవాది అంటాం. మానవులకు విరోధైన వాడు అపవాది. మనం ఎవరు విరోధులం కాదు, మనకు విరోధైన వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు అపవాది. కానీ దేవుడు మాత్రం మనకు విరోధి కాదు. ఆయన మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని పుట్టించిన దేవుడు. ఆయన ప్రేమ గలవాడు, మనల్ని చెందగలిగేవాడు, ఆదుకునేవాడు. దేవుడికి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అలాంటి పూజనీయుడు, అంత ప్రేమామయుడిని మానవులు దూరం చేసుకుంటున్నారు. ఆ దేవుడు అంటున్నాడు, నా మార్గములు వంటి కాదు మీ మార్గాలు. మీ మార్గాలు పాడైపోయాయి, మీ మార్గాలు చెడిపోయాయి, మీ మరి పనికి మాలివారు అయిపోయారు. అందుకే మీ త్రోవలు, మీ మార్గములను విడిచిపెట్టేయాలి అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎందుకు విడిచిపెట్టాలి అంటే వివిధమైన తంత్రముల చేత మోసపోయారు మానవులు. ఆ మోసా నుంచి బయటికి రావాలి, ఆ పాపము నుంచి విడుదల పొందాలి, ఆ అపవాది యొక్క బంధకాల నుంచి తప్పించుకోవాలి. మానవులు తప్పించుకుందాం అనుకుంటున్నారు, తప్పించుకోలేకపోతున్నారు. ఇక్కడ ఎప్పుడు త్రాగకూడదు, నేను ఎప్పుడు దొంగతనం చేయకూడదు, నేను ఎప్పుడు అబద్ధం ఆడకూడదు అనుకుంటారు. కానీ మళ్ళీ మామూలే. ఉదయాన్ని మాత్రమే తాగకూడదు అనుకుంటారు, రాత్రికి మరలా మామూలుగా త్రాగుతూనే ఉంటారు. ఇక ఏ పని చేయకూడదు అనుకుంటారు, మరలా పని చేయడానికి పరిగెడుతుంటారు. కారణం ఏంటి? మంచిగా ఉండాలని ఆశ ఉంది, మంచిగా బతకాలని, మంచి జీవితం జీవించాలని ఆశ ఉంది, కానీ ఉండలేకపోతున్నారు. కారణం ఏంటి? సర్వలోక మోసగాడైన అపవాది మానవులను ఏం చేశాడు? పాడు చేస్తూ ఉన్నాడు, జీవితాన్ని నాశనం చేస్తున్నాడు. నిన్ను త్రోవ తప్పించాడు, నీకు త్రోవలు నడవకుండా చేస్తున్నాడు, త్రాగుబోతులుగా చేస్తున్నాడు. నీవు బాగానే ఉండాలనుకుంటున్నావు, కానీ నిన్ను త్రాగుబోతుగా మార్చింది ఒకడున్నాడు. నీవు జీవితాన్ని మంచిగా బతకాలనుకుంటున్నావు, నిన్ను అబద్ధికుడిగా మార్చేవాడు ఒకడున్నాడు. నీవు మంచి దేవుడు త్రోవన కావాలి, సువార్త నేను వినాలి, దేవుళ్ళో నడవాలని ఆశ నీకుంది, కానీ అందులో రాకుండా నిన్ను మోసం చేసేవాడు ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో రాయబడింది 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూస్తే 2వ కొరింథీ 4:4 చూడండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుబరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండునట్లు
ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేస్తున్నాడట? అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలిగజేస్తున్నాడు. చూసారా, ఈ గుడ్డితనము చేత చాలామంది ఎక్కడ నడుస్తున్నారో తెలియట్లేదు, ఎందుకు పరిగెడుతున్నారో తెలియట్లేదు, ఎందుకు బ్రతుకుతున్నారో అర్థం కావట్లేదు. ఎందుకంటే గుడ్డివారైపోయారు. నీవు గుడ్డివాడవు కాదు, నువ్వు మంచివాడిగానే ఉన్నావు. నువ్వు మంచిగానే దేవుడు నిన్ను తయారు చేశాడు. కానీ నిన్ను గుడ్డివాడిగా చేసి మంచివాడిని చూడకుండా, దేవుడిని చూడకుండా, దేవుడి మార్గంలో నడవకుండా, దేవుని సువార్త వినకుండా, దేవుడి సత్యంలోకి రాకుండా, దేవుని సంఘములో నిలవకుండా నిన్ను తప్పించి, దారి తప్పించి పనికి మాలివారుగా చేసే ఒకడున్నాడు. యుగ సంబంధమైన దేవతగా ఈ ప్రపంచ ధర్మాన్ని మార్చి మానవ జీవితాలను దారి తప్పించేటువంటి ఘోరమైన వ్యక్తి, ఘోరమైనటువంటి అపవాది ఉన్నాడు, సాతాను. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడింది, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మింగుదునా అని గర్జించు సింహంవలే తిరుగుతున్నాడని. కనుక ఎందుకు వాడు తిరుగుతున్నాడు? మార్గమును, దేవుడి మార్గమును వాడికి, మనుషులకు తెలియనివ్వకుండా, దేవుని సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా, దేవుని సత్యం వారికి తెలియనివ్వకుండా, దేవుడి మార్గం వారికి మానవులకు అర్థం కాకుండా వారిని తప్పించడానికి చూస్తూ ఉన్నాడు. అందుకని మానవులు ఏం కల్పించుకున్నారు? అపవాది చేతుల్లో పడి దేవుడు వద్దన్నది చేసి, దేవుడు మంచిగా సృష్టించినా నువ్వు చెడిపోతున్నావు. కారణం, నువ్వు యథార్థంగా బతకాలనుకున్నా నువ్వు ఎందుకు ఉండలేకపోతున్నావు? కారణం ఏంటంటే అపవాది నిన్ను మోసం చేస్తున్నాడు. అపవాది చిక్కుల్లో పడిపోతున్నావు. అపవాది నిన్ను ప్రేరేపిస్తున్నాడు. వ్యర్థమైన చెయ్యి, పాప పనులు చేయి, ఘోరమైన మోసాలు చేయి, దారి తప్పించే కార్యక్రమాలు అపవాది చేస్తున్నాడు. అందుకే మానవునికి ఏమి లేదు చెప్పండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం చదివినట్లయితే, యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం, శాంతవర్తనమును వారు ఎరుగరు. జంతమనాలి, శాంతవర్తమానమును వారు ఎరుగరు. ఎందుచేతంటే వారి నడవడిలో న్యాయం కనబడదు. న్యాయం కూడా లేదు. భూమి మీద మానవ జీవితాలలో న్యాయం కనిపించట్లేదు. న్యాయం లేని స్థితిలో బ్రతుకుతున్నారు. అందుకని రాశాడు ఇక్కడ, వారి నడవడిలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు. చూసారా, ఏ త్రోవలు కల్పించుకున్నారు? వంకర త్రోవలు. మానవులు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకున్నారు, వంకర మార్గాలు కల్పించుకున్నారు. తిన్నని మార్గాలు లేవు, వంకర మార్గాలు, వంకర జీవితాలు, వంకర ఆలోచనలు, వంకర బ్రతుకులు, వంకర నడకలు, వంకర చూపులు. అందుకనే నువ్వు మంచిగా ఉండాలనుకున్నా కానీ ఉండలేకపోతున్నావు. కారణం ఏంటి? నీ జీవితంలో ఎందుకు శాంతి లేకుండా పోతుంది? ఎందుకు నీ జీవితంలో ఎన్నోసార్లు కుమిలిపోతూ బాధపడుతున్నావు? కారణం ఏంటి? శాంతివంతను ఎరగలేకపోతే శాంతి అని నీకు దొరకట్లేదు. నీవు నడిచే మార్గంలో శాంతి దొరకట్లేదు. శాంతి కావాలని ఆశ ఉంది, నెమ్మది కావాలని ఆశ ఉంది, కానీ నీకు దొరకట్లేదు. కారణం, మానవులు ఏం కల్పించుకున్నారు? వంకర త్రోవలను. వంకరోడు ఎవడో? అపవాది. వాడి త్రోవల్లో నడిచే వాళ్ళందరూ వంకర త్రోవలు జీవిస్తున్నారు. కాబట్టి వంకర త్రోవలు మానేయాలి, వంకర త్రోవలు విడిచిపెట్టాలి. దేవుడికి విరోధమైన త్రోవలో ఉంటే ఘోరమైన శిక్ష ఉంది. దేవుడికి విరోధంగా నడిస్తే, మనస్సు వచ్చిన త్రోవలు నడిస్తే అగ్నిగుండం అవతల కాసుకుంది. ప్రియమైన సోదరులారా, అందుకనే దేవుడు ప్రేమ గలవాడై ఉండి పూర్వకాలము నుండి కూడా దేవుడు ఓర్చుకుంటూ మానవులు ఎలా నడిచినా, ఇష్టమైన మార్గాల్లో నడిచినా ఆయన ఊరుకుంటూనే వచ్చాడు. అపోస్తుల గారు 14వ అధ్యాయం 16వ వచనం, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 16వ వచనం చూస్తే, ఆయన గత కాలములలో సమస్త జనులను, విన్నారా? భూమి మీద ఉన్న మానవులందరినీ, సమస్త జనులను తమ తమ మార్గములో యందు నడవనిచ్చి. ఏ మార్గాలు? మానవులు కల్పించుకున్న వంకర మార్గములలో ఏం చేశాడు? దేవుడు
నడవనిచ్చాడు. ఎందుకంటే మానవులు నడవాలనుకున్నా నడవలేకపోతున్నారు, బతకాలనుకున్నా మంచిగా బతకలేకపోతున్నారు. ఎందుచేత వీళ్ళకి ఏదో మార్గం చూపాలి, మంచి మార్గం వీళ్ళకి తెలియజేయాలి. అందుకని ఆయన ప్రేమ గలవాడు కనుక ఆ ప్రేమమూర్తి ఆయన మానవులకు మార్గం చూపేదాకా, మార్గం సత్యమైన మార్గం వాళ్ళకి తెలియజేసే వరకు దేవుడు ఏం చేశాడట, గత కాలములో ఎలాంటి ఏం చేశాడు, వారిని భూమి మీద ఉన్న సమస్త జనులను తమ తమ మార్గములలో వారి వారి మార్గాలు నడవనిచ్చాడు. నువ్వు ఎలా నడుచుకో. విగ్రహాలు పూజ చేస్తావా, మోసాలు చేస్తావా, దగా చేస్తావా, అబద్ధాలు ఆడతావా, త్రాగుబోతుగా బతుకుతావా, మంచి భక్తిపరుడుగా జీవిస్తావా, నువ్వు ఎలా నడుస్తావో నడువు. ఎందుకంటే నీకు భక్తి తెలియదు, భక్తిహీన మార్గంలో నడుస్తున్నావు, నీకు మంచి త్రోవలు లేదు, వంకర త్రోవలో నడుస్తున్నావు, నీకు మా దేవుడి మార్గం తెలియదు, నీకు నచ్చిన మార్గాల్లో నడుస్తున్నావు. ఏదైనా దేవుడే, ఎవడైనా దేవుడే, ఎక్కడైనా దేవుడే ఇలాగనుకుంటూ పరిగెడుతున్నావు. అది నీకు సత్యం కాదని నీకు తెలియనివ్వట్లేదు. కళ్ళు మూసుకుపోయి నువ్వు అంధత్వంలో ఉండి మంచి మార్గం ఏదో తెలియకుండా తడువులు ఆడుకుంటూ భూమి మీద బతుకుతున్న మానవులకు దేవుడు మాట్లాడుతున్నాడు. గత కాలములో దేవుడు ఏం చేశాడు, ఆయన వారి వారి మార్గములలో నడవనిచ్చాడు. చూస్తున్నాడు. ఓ ప్రక్కన జాలి వస్తుంది దేవుడికి. అయ్యో ఈ బిడ్డలు వీరు తప్పిపోయారు, ఈ బిడ్డలు దూరమైపోయారు. నిజమైన దేవుడికి, సత్యమైన దేవుడికి, ప్రేమగల తండ్రికి వీళ్ళు దూరమైపోయారు. అబద్ధికుని నమ్మారు, మోసగాన్ని నమ్మారు, త్రోవలు తప్పించేవాడిని నమ్మారు. అయ్యో అని దేవుడు చూసి ఏం చేశాడు, అది అజ్ఞాన కాలం. ఎందుకు ఊరుకున్నాడు? అది ఆయన ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు నడవనిచ్చాడు? అప్పుడు ఎందుకు నడవనిచ్చాడు? ఇప్పుడు ఎందుకు నడవనట్లేదు? ఇప్పుడు ఎందుకు సువార్త చెప్తున్నాడు? అప్పుడు నడవనిచ్చాడు, ఇప్పుడు సువార్త చేసి ఇదిగో మీరు ఈ మార్గం తెలుసుకోండి, దేవుడి మార్గంలోకి రండి, ఈ మార్గం ద్వారానే మీ మోక్షం వెళ్తారు, ఈ మార్గం ద్వారా నీ బతుకు శాంతియుతంగా మారుతుంది, ఈ మార్గం ద్వారా మీ జీవితం ధన్యమవుతుంది, ఈ మార్గం ద్వారా మీ కుటుంబాలు బాగుపడతాయి అని దేవుడు తెలియజేయడానికి గత కాలంలో ఆయన ఎవరిని బట్టి వారిని ఏం చేశాడు, తెలియనప్పుడు వారిని నడవనిచ్చాడు, వారికి ఇష్టమైన మార్గంలో నడవనిచ్చాడు. అందుకని అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 31 వచనం చూస్తే 30లో అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. చూసారా, అజ్ఞాన కాలం అది. జ్ఞానం లేదు, సత్యం లేదు, మార్గం లేదు, తెలియలేదు మానవులకి. ఎలా పడితే మనుషులు కల్పించుకుని నడిచేశారు. కానీ దేవుడు రాస్తున్నాడు, చూసారా, అది అజ్ఞాన కాలం, అది గత కాలం, నీకేమీ తెలియని కాలం. దేవుడేమో మార్గం ఏంటో తెలియనటువంటి కాలంలో నీవు జీవించేటప్పుడు, దేవుడి సత్యమేంటో తెలియనట్టు, దేవుడు ఎవరో తెలియని కాలంలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు, చూచి చూడనట్టుగా ఉన్నాడు. వాళ్ళే ఏదో చేస్తున్నారు, భక్తి చేసుకున్నారు, ఎలాగోలో బతుకుతున్నారు, ఏదో యాత్రలు చేస్తున్నారు, ఎక్కడికో పోతున్నారు, ఏదో చేస్తున్నారు, చూస్తూ ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు చూడు, ఇప్పుడైతే ఇప్పుడు కోటాలు ఎందుకు పెట్టారు, ఎంత ప్రయాస ఎందుకు పడుతున్నారు, మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచి దేవుని ప్రేమతో ఎందుకు ఇలాంటి కార్యక్రమాల్లో మిమ్మల్ని పాలు పంపులు చేశారు? కారణం ఏంటి? మమ్మల్ని కూడా పిలిచి ఈ కార్యక్రమంలో ఇలా పాలు పొందే అనుభవంలోకి ఎందుకు ఏర్పాటు చేశారు దేవుని సేవకులు? కారణం ఏంటి? ఇదిగో చూడండి, మానవులకు భూమి మీద ఏం తెలియబడాలి? మార్గము, దేవుని మార్గము తెలియబడినట్లు. అందుకని భక్తుడు అన్నాడు, అయ్యా భూమి మీద నీ మార్గము తెలియబడాలని, అన్యజనులందరికీ నీ రక్షణ తెలియబడాలని మమ్మను ఆశీర్వదించు, మమ్మను కరుణించు, మమ్మలను ఆశీర్వదించి ఇదిగో నీ ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయి. దేవుడు ప్రకాశింపజేస్తున్నందుకే, దేవుడు ముఖ కాంతిలో ఉండబట్టే, దేవుని మార్గాన్ని తెలుసుకున్నవారు కనుక దేవుని సువార్తను బోధించడానికి, దేవుని మార్గాన్ని మీకు అందరికీ తెలియజేయడానికి దేవుడు తన సేవకులను ఇక్కడ బలపరుచుకున్నాడు. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా హల్లెలూయా. కనుక మీ అందరికీ దేవుడి మార్గం చెప్పాలని, మా సొంత మార్గాలు కాదు, మా మార్గాలు చెడిపోయినాయే. తేజారు చెప్పారు కదా, ఫ్రెండ్ ద్వారా ఎలాంటి జీవితం జీవించారో తెలియజేశారు. కానీ ఇప్పుడు
దేవుని ప్రకాశం, దేవుని వెలుగులో నడుచుకుంటున్న కారణాన్ని బట్టి ఇప్పుడు అందరూ ఏం చేయాలని కోరుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు కూడా ఏం చేయాలని కోరుకున్నాడు? ఇప్పుడు అందరూ అంతటను మారు మనసు పొందాలి. ఇప్పుడు మీ మార్గాలు విడిచిపెట్టేయాలి, మీ పాప జీవితాన్ని విడిచిపెట్టేయాలి, మీరు చీకట్లో ఉన్న మీ జీవితం వదిలిపెట్టేయాలి. వెలుగు వచ్చేసింది, సత్యం వచ్చేసింది, జ్ఞానం తెలిసిపోయింది, దేవుని మార్గం బయలుపరచబడింది. తెలియనప్పుడు ఊరుకున్నాడు, ఎలా పడితే అలా నడుచుకొని ఊరుకున్నాడు. తెలియనప్పుడు అజ్ఞాన కాలంలో చూడనట్టు ఊరుకున్నాడు. కానీ ఇప్పుడు సత్యం వచ్చేసింది కనుక, దేవుడు భూమి మీదకి వచ్చేసాడు కనుక, మానవులను రక్షించడానికి ప్రాణాన్ని ఇచ్చేశాడు కనుక, ఆయన చనిపోయి తిరిగి లేచాడు కనుక మార్గాన్ని ఏర్పాటు చేసేసాడు. నేనే మార్గం. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. భూమి మీదకి వచ్చిన దేవుడు, నిన్ను పుట్టించిన దేవుడు, ఈ గ్రామాల్ని, ఈ ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలను, అట్టడుగునటువంటి ప్రజలను, సామాన్య ప్రజలను, ధనికులను, అందరినీ కూడా, గొప్పవారిని, తక్కువవారిని అందరిని సృష్టించిన దేవుడు ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఈ మార్గంలోకి వస్తారా అని ఆ మార్గాన్ని ఏర్పాటు చేసి సేవకుల్ని పిలుచుకొని ఈ మార్గాన్ని బోధించండి, ఈ మార్గాన్ని అందరికీ తెలియజేయాలని దేవుడు సంకల్పించి ఆ మార్గాన్ని ఏ స్థలాలకి కష్టాలు పడి ఒక్క రోజుకి వస్తేనే వాళ్ళు కష్టాలు పడవలసి వస్తుంది. అమ్మో, ఇలాంటి చోట్ల ఇంత కష్టమైన చోట్లని. కానీ ఇక్కడ ప్రజలు ఉన్నారు, ఇక్కడ ఇలాంటి కఠినమైన స్థలాల్లో ఎంతోమంది బతుకుతున్నారని దేవుడు సేవకుని స్థలంలో మీ కొరకు ఏర్పాటు చేసుకుని ప్రతి వారం కూడా స్థలానికి వచ్చి దేవుని వాక్యాన్ని, దేవుని మార్గమును మీకు తెలియజేయటం గల కారణం ఏంటి? ఉద్యోగాలు వదిలి, లోకభోగాలు వదిలి, సరదాలు మానుకొని, భోగభాగ్యాలు వదులుకొని ఈ సత్యమైన మార్గం, ఇది దేవుని మార్గం, మిమ్మల్ని మోక్షానికి తీసుకెళ్లాలని, ఆ నరకానికి పోకుండా, అగ్నిగుండంలో కాలకుండా దేవుడి దగ్గరికి మీరు చేరాలని మంచి ఆశతో సమస్తాన్ని ఖర్చు పెట్టి, సమస్తాన్ని త్యాగం చేసి దేవుని యొక్క మార్గమును మీకు బోధించడానికి ఎంత ఆతృతగా ఎందుకు రావాల్సి వస్తుంది తెలుసా? ఇప్పుడైతే అందరూ అంతటను ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. ఇప్పుడు దేవుడి వైపు తిరగాలి, సత్యం వైపు రావాలి. రాకపోతే తేడా ఉంది. ఇప్పుడు ఊరుకోడు, అప్పుడు నడవనిచ్చాడు, ఇప్పుడు నడవనివ్వడు. నీవు ఎలా పడితే అలా నడుస్తానంటే ఊరికిన రోజులు కావు. మార్గం తెలియనప్పుడు ఎలా నడిచినా ఊరుకున్నారు. ఇప్పుడు మాత్రం ఊరుకుంటారా? అంటే రోడ్లు బాగా వేసేసిన డొంకలు వెళ్తానంటే డొంకలన్నీ మూతపోతాయి, అన్ని రోడ్లు మూతపడతాయి. ప్రత్యేకమైన రోడ్డు నీకు కోసం వేయబడింది, ఆ దారిలో వెళ్తేనే నీకు మంచి మార్గం దొరుకుతుంది. అలాగనే దేవుడు కూడా ఒక మార్గాన్ని మానవులకు ఏర్పాటు చేశాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో దేవుడు మార్గం ఎటువంటిదో దాన్ని ఎన్నుకోవాలి. మనం ఆ మార్గంలో నడుచుకోవాలని దేవుడు అందరికీ మార్గం చెప్పేమన్నాడు. అందుకోసమే మేము కూడా ప్రేమతో సేవకునితో పాటు మేము కూడా కలిసి ఈ సువార్తను మీకు కూడా అందించాలి, ఆ దేవుడి మార్గం మీకు కూడా తెలియజేయాలని ఆశపడి వచ్చాం. చూడండి, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనం చదివినట్లయితే, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చూడండి. దేవుడు ఎలాగో సెలవిచ్చుచున్నాడు. ఎక్కడి నుంచి? ఇక భూలోకంలో చాలా మార్గాలు ఉన్నాయి, మనుషులు ఎన్నుకున్న మార్గాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడి మార్గం ఒకటి ఉంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు, ఇదిగో మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గములను గూర్చి విచారించండి. ఒకసారి చూడు, మీ తాత ముత్తాతల దగ్గర నుంచి మార్గం ఎలాగుందో, మీ తండ్రుల కాలంలో మార్గం ఎలాగుందో, నీ కాలంలో మార్గం ఎలాగుందో, పురాతన కాలము నుండి మార్గములో ఒకసారి నిలిచి చూడండి. ఆ మార్గాలు ఎలాంటియో పరిశీలన చేయండి. అన్ని మంచి కాదు, అన్ని త్రోవలు మంచి కాదు, అన్ని రోడ్లు మంచివి కావు. ఎలా పడితే అలా పోతానంటే కుదరదు. అర్థమైందా? అటుపక్కైనా ఇటుపక్కైనా నేను ఎలా నడిచినా నేను బతికేస్తానంటే కుదరదు. నీవు కరెక్ట్ అయినటువంటి మార్గంలో నడవాలి. ఆ దారి కోసమే దేవుడు చెప్తున్నాడు, ఎదుగో మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గములను విచారించి తెలుసుకోండి. అది మనం నడుచుకోవాల్సిన మార్గం చెప్తున్నాడు దేవుడు. ఏ మార్గం అది?
మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూసారా, దేవుని మార్గం ఎటువంటిది? మేలైన మార్గం, మేలు చేసే మార్గం, కీడు చేసే మార్గం కాదు. ఇందులో కీడు ఉండదు. మనుషుల త్రోవలో కీడు ఉంటుంది, లోకస్తుల త్రోవలో కీడు ఉంటుంది, దేవతల త్రోవలో కీడు ఉంటుంది, కనుక అధికారుల త్రోవలో కీడు ఉంటుంది. అర్థమైందా? నీవు ఎన్నుకున్న త్రోవల్లో కీడు ఉంటుంది, కానీ దేవుడు ఎన్నుకున్న త్రోవలో, చెప్పండి, దేవుడు మనకు బోధించే త్రోవలో ఏముంది? మేలే కలుగుతుంది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీకు మేలైన మార్గాన్ని దేవుడు తెలియజేయాలని ఇందులో మేలుంది. యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థం అవ్వాలి. ఎప్పుడని యేసుక్రీస్తు నీకు మార్గమైన దేవుడు. దేవుడు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నువ్వెంత వెతికినా ఈ లోకం అంతటిలో చూడు, నీ అన్ని మార్గాలు చూడు, పురాతనమైన మార్గాలు వెతికి చూడు. ప్రభులు, యేసు ప్రభు లాంటి వాడు నీకు, యేసు ప్రభు చూపిన మార్గము వంటి మార్గము నీకు భూమి మీద ఎక్కడా కనిపించదు. భూమి మీద ఒకే ఒక మార్గం, మేలైన మార్గం. అది ఆ మార్గం నీకు చాలా ప్రత్యేకమైనది. అందరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చేతులెత్తి అందరు గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చలిగా ఉంది, టోపీ పెట్టుకొని ఎగరన్నారు మా వాళ్ళు. నాకు అలవాట్లేదు. అవి పని చేయవి, తీసేయాలి. మాకు టోపీ లెక్కలేదు. చలి ఎట్టినా సరే నేను అక్కడ నిలబడితే గుడికి వచ్చేద్దన్నాను. అందరు దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక నేనే వేడిగా ఉంటాను, ఇక పైన నాకు చలి ఉండదన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు వాక్యంలో ఉంటే, మీరు వాక్యాన్ని శ్రద్ధగా వింటే మీకు కూడా చలి ఉండదు. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నేను ఒక రోజున గోదావరి ప్రాంతంలో వాక్యాన్ని బోధించి, అలంక ప్రాంతంలో 1 గంట రాత్రులు వాక్యం బోధించి నిలబడితే బాప్టిజం ఇచ్చేయండి అయ్యారు అన్నారు. మరి మీరు సిద్ధపడిపోతే రెడీ అన్నారు. చలి గురించి భయపడుతున్నాం అన్నారు. అది చలి టైంలోనే ఆ సమయం. చలి సంగతి దేవుడు చూసుకుంటాడు. మీరు వాక్యం నిలబడితే మీకేం పర్వాలేదు, నడవండి అన్నాను. ఆ 1 గంట నుంచి బయలుదేరి ఆయుష్కి త్రిప్పలో నడుచుకుంటూ 2 గంటలకి ఆ గోదావరిలో బాప్టిజం ఇచ్చాను. అలా దిగ్గానే వేడిగా ఉన్నాయి. అక్కడ ముందేమో చల్లేస్తున్నాడు, కానీ దిగ్గానే వేడి వచ్చింది. ఎందుకు వచ్చింది? దేవుని మార్గములో నడవడానికి వారు ఇష్టపడ్డారు. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు దేవుడి మార్గం కావాలి, ఆ నిజమైన మార్గం మాకు కావాలి, ఆ సత్యమైన మార్గం మాకు కావాలని ఆశపడి వారు చలిని లెక్క చేయకుండా నడిచారు. 2 కిలోమీటర్లు నడిచి గోదావరిలో ఐస్కలో నడిచి అక్కడ బాప్టిజం ఇచ్చారు. రాత్రి వేళ, పగలు కాదు, అర్ధరాత్రి వేళ బాప్టిజం ఇచ్చి మరలా నేను తడి బట్టలతో 5 కిలోమీటర్లు మళ్ళీ సైకిల్ మీద ప్రయాణం చేసి బయట రావడం జరిగింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఎందుచేత దేవుడు గొప్పవాడు, ఆయన మేలు చేసేవాడు. చెప్పండి, ఎటువంటి వాడు ఆయన? మేలు చేసే దేవుడు. కనుక మేలైన మార్గము దేవుడిది. ఆ మేలులో నువ్వు నడిస్తే ఏదైనా మార్చేయగలడు, ఏదైనా కార్యం చేయగలడు. దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ జీవితం అద్భుతంగా మారుతుంది, నీ బ్రతుకే అద్భుతంగా మారుతుంది, నీ గుణమే అద్భుతంగా మారుతుంది, నీ నడకలే అద్భుతంగా మారుతాయి, నీ అడుగు చాడలే మారిపోతాయి. దేవుడి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అలాంటి గొప్ప మేలైన మార్గం యేసు ప్రభువు చూపించాడు మానవ జాతికి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భూలోకానికి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. ఆయన ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన భూమి మీద పుట్టినవాడు, భూమి మీద మనుషుల్లో నుంచి వచ్చినవాడు కాదు. ఆయన వచ్చింది ఎక్కడి నుండి? పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నవాడే. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పరలోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆయన పరలోకంలో ఉండేవాడు. ఆయన భూమి మీదుగా మానవులకు మార్గం చూపాలని దిగి వచ్చినవాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన దిగి వచ్చాడు. అందుకనే దిగి వచ్చిన వాడు ఆయన కన్యక గర్భము గుండా మానవులను రక్షించాలని, మార్గం చూపాలని ఆయన లోకానికి వచ్చాడు. అందుకనే ఆయన ఏదో భూమి మీద మతాలు స్థాపించడానికి రాలేదు. యేసుక్రీస్తుని నమ్ముకుంటేది మతం కాదు. మతాల్లోకి రావద్దు. మతం మోక్షానికి తీసుకెళ్దు, మతం నాశనానికి తీసుకెళ్తుంది. కనుక మార్గమే మోక్షానికి తీసుకెళ్లేది. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసు ప్రభు భూమి మీదకి వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? నేనే మార్గము. అపోస్తులుగా యోహాను సువార్తలో 14:6 చూస్తాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం. యేసుక్రీస్తులో ఏముంది? మార్గం.
యేసు మార్గాన్ని కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి. నువ్వెన్ని మతాల్లోకి దిగినా, ఎన్ని రకాల పరిస్థితుల్లోకి నువ్వు తిరిగినా, అందులోకి నీకు మోక్షానికి వెళ్ళే మార్గం నీకు కనబడదు. ఎందుకు కనబడదు? అందులో మరణం ఉంది. ఈ లోక మనుషులు పెట్టినటువంటి మతాల్లో మరణం ఉంది. ఈ మనుషుల త్రోవల్లో మరణం ఉంది. మనుషుల త్రోవల్లో కీడుంది. మనుషుల ఎన్నుకున్న మార్గాల్లో నాశనం ఉంది. అందుకని వాటన్నిటి నుంచి తప్పించుకుని బతకాలి, మోక్షం వెళ్ళాలి అంటే ఏసే మార్గం అని తెలుసుకుని ఆ మార్గంలోకి రావాలి. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆ మార్గం ఎంత అద్భుతమైనదో తెలుసా? చూడండి, బైబిల్ గ్రంథంలో చూద్దాం. అదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 28. చూడండి, చక్కని మాట. నీతి మార్గమందు జీవము కలదు. దాని ఏ త్రోవ? నీతి మార్గములో ఏముంది? నీతి మార్గములో ఏముంది? జీవము కలదు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నీతి మార్గములో జీవముంది. ఆ జీవ మార్గములో నడిస్తే ఏమి లేదు అందులో మరణమే లేదు. దాని త్రోవలో, నీతి త్రోవలో మరణమే లేదు. నీకు మరణం లేకుండా మోక్షానికి చేరాలి అంటే నీతి మార్గాన్ని వెతుక్కో. అందుకని యేసుక్రీస్తు ఎవరు అనుకున్నావు? ఆయన నీతిమంతుడు. అందరు గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన నీతిమంతుడు. నువ్వు వెతుక్కోవలసింది నీతిమంతుడిని వెతుక్కో. ఎవడు పడితే వాడు మోక్షం తీసుకెళ్లేవాడు కాదు. ఎవరు పడితే వాళ్ళు నేనే మార్గం అని చెప్పినోడు కాదు. గ్రంథాలు వెతకండి, శాస్త్రాలు వెతకండి. అందులో ఒకే ఒక్కడు యేసు ప్రభు అన్న మాట ఏంటి తెలుసా? మార్గముని నేనే అని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరూ గొప్ప వాళ్ళందరూ మార్గం ఉంది, ఆ మార్గం నడిస్తే మోక్షానికి వెళ్తారని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ ఆ గ్రంథాల్లో నేనే మార్గం అని ఏ గ్రంథాలు చెప్పలేదు. బైబిల్ గ్రంథం ఒకటే చెప్పింది, మార్గము నేనే అని చెప్పగలిగినటువంటి సత్తా నీతి మార్గం, నీతి గలవాడికే ఉంది. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ నీతిమంతుడు, నిజమైన దేవుడు, ఆయన నీతిమంతుడు. యేసుక్రీస్తులో పాపము లేదు. అందుకని భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ ప్రపంచంలో ఎవ్వడూ చేయలేని పని చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చూడండి. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా చూడండి. అదిగో పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మానవులకు ఉన్న పాప మార్గాల్ని, చెడు మార్గాల్ని తప్పించాలని, తీసేయాలని, విడిచిపెట్టించాలని ఆ గొప్ప దేవుడు ఎక్కడికి వచ్చాడో చూసారా? ఆయన పరలోకానికి నుంచి భూమి మీదకి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎందుకు లోకానికి మానవులు ప్రత్యక్షమవడానికి వచ్చాడు చూస్తే పాపములను తీసివేయడానికి వచ్చాడు. చూసారా? పాపాలు తీయడానికి నేను వచ్చానన్న మగాడి భూమి మీద ఉన్నాడేమో చూడండి. అలాంటి ప్రవక్త ఉన్నాడేమో చూడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచంలో ఏ గొప్ప రాజు కూడా పాపాలు తీయడానికి వచ్చిన మగవాడిని, దేవుణ్ణి, దేవతని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. యేసుక్రీస్తు అక్కడే చెప్పాడు, పాపములను తీసివేయుటకు ఆయన లోకములోనికి వచ్చాడు. ఆ వచ్చినోడికి ఏముండకూడదు? పాపాలు తీసేస్తానేనని ఎవడన్నా అంటే వాడికి ఏముండకూడదు? పాపం ఉండకూడదు. పాపం ఉన్నవాళ్ళు నేను పూజేస్తాను, నేను దేవుడిని అంటే అది పనిచేయదు. పాపము లేనివాడే ప్రాణం పెట్టగలడు. పాపము లేనివాడే చచ్చిపోయి మరలా తిరిగి లేచిపోగలడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకని అక్కడ రాయబడింది, ఎదుగో పాపములను తీసివేయటకు ఆయన ప్రత్యక్షమాయను. ఆయన యందు పాపమేమియో లేదు. పాపము లేదు ఆయనలో. పాపము లేనివాడు పాపులను రక్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. అందుకనే భూమి మీద కానీ ఎందుకు కన్య గర్భం కూడా ఎందుకు పుట్టవలసి వచ్చిందో తెలుసా? దేవుడికి పుట్టుక లేదు, దేవుడికి చావు లేదు. పుట్టుక చావు లేని దేవుడు మానవుల పాపాలను తీసేయడానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన పైనుండి లోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఏ రూపంగా వచ్చాడు? చూద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పుట్టుక చావు లేని దేవుడు, ఆది అంతము లేని దేవుడు, నిత్యుడగు దేవుడు. ఆయన ఏమయ్యాడు చూడండి, చదవండి.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, మరణము యొక్క బలవంతుడు ఒకడున్నాడు, అనగా అపవాదిని మరణము ద్వారా నాశనం చేయాలని జీవితకాలమంతయు మరణ భయము చేత పాపమునకు దాస్యమునకు లోబడిన వారందరినీ విడిపించుటకు ఆయన కూడా. చూసారండి, ఎవరైనా పుట్టుక లేదు, చావు లేనోడు పుట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. అందుకని అక్కడ ఎలా వచ్చాడు చూసారు, రక్త మాంసములలో పాలివాడు. ఎందులో పాలయ్యాడు? రక్తమా అంటే దేవుడికి ఏమి లేదు, రక్త మాంసాలు లేవు. ఆయన దేవుడు నిత్యుడు, ఆయన పుట్టుక చావు లేనోడు, ఆయన మనిషి కాదు, ఆయన దేవుడు, ఆయన ఆత్మస్వరూపి, ఆయన మహిమ స్వరూపి. ఆయన అంత గొప్ప దేవుడై ఉండి ఎందులో పాలు పుచ్చుకున్నాడు? రక్త మాంసములలో పాలివాడయ్యను. ఎందుకు రక్త మాంసాలు? ఈ రక్త మాంసాలు దేనికోసం? ఈ మనిషి అంటే రక్త మాంసాలు ఎవరికి ఉన్నాయి? మనుషులకు ఉన్నాయి. కనుక ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఈ భూమి మీద బతుకుతున్న మానవ జాతంతా ఏమై ఉన్నారు? రక్త మాంసాలతో బతుకుతున్నాం. ఈ రక్త మాంసాలన్నీ మంచి కాదు. ఈ రక్తంలో పాపం ఉంది. ఈ చెడిపోయిన రక్తం, పాపపు రక్తం ఆదాము నుండి మానవ జాతంతా చెడిపోయింది, కుళ్ళిపోయింది, పాపముతో నిండిపోయింది, మార్గాలు చెడిపోయినాయి. దేవుని స్తోత్రం కలుగాక. అందుకనే దేవుడి లోకానికి రావాల్సి వచ్చింది. ఈ రక్త మాంసములలో ఉన్న మానవ జీవితాన్ని బాగు చేయాలి అని. అందుకని గ్రంథంలో ఎవరు రాయబడింది తెలుసా? ఆయన మనుషులు పోలికగా పుట్టవలసి వచ్చింది. చూసారా, ఫిలిప్పీ పత్రికలో చూస్తాం 2వ అధ్యాయంలో మనుషుని పోలికగా 7వ వచనం, ఆయన మనుషుని పోలికగా పుట్టి దాసుని రూపమును ధరించి తన్ను తానే రిక్తినిగా చేసుకుని ఇంకేమన్నాడు? ఆకారమందు మనుష్యుడుగా కనబడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏ ఆకారానికి వచ్చాడు దేవుడు? దేవుడు ఆయన మహిమా స్వరూపి, కంటికి కనబడిన వాడు, అదృశ్యుడు, అద్వితీయుడు, రెండోవాడు లేడు ఆయనకి. దేవుడు అనేవాడు ఒక్కడే. దేవుడికి పిల్ల దేవుడు, పెద్ద దేవుడు ఉండరు. పైన ఉన్నవాడు ఆయన, కిందకు వచ్చినవాడు ఆయనే. చూసారా, దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే, ఆది ఆయనే, అంతము ఆయనే. మధ్యలో దేవుడు ఎక్కడొచ్చాడు? ఇంకొకడు లేడు, ఒక్కడే ఉన్నాడు. మధ్యవర్తి కూడా ఆయనే. కనుక దేవుడు ఒక్కడే. ఆ దేవుడికి నరులకు మధ్యవర్తి అనగా బయలవడానికి, పాపాలు తీసేయడానికి వచ్చిన వాడు ఆయనే క్రీస్తు యేసును నరుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నరుడుగా రావాల్సి వచ్చింది. ఎందుకు? ఈ నరజాతి అయిన మనుషులు, రక్త మాంసాలతో నిండిపోయిన మానవులు చెడిపోయారు, పాపముతో నిండిపోయారు, దేవుడికి దూరం అయిపోయారు. చూసారు, అందుకని దేవుడు ఏమన్నాడు తెలుసా? రక్షింపనేరకున్నట్లు నా చేతులు కొరసగాలేదు, నా విననేరకున్నట్లు మీ మొర్ర మీ ప్రార్థనలు వినకపోవడానికి నా చెవులేమి మందము కాదు. నా చెవులు మందం కాదు. మానవుల మొర్రలన్నీ నేను వింటానే ఉన్నాను. నా చేతులేమి రక్షించబోవడానికి నా చేతులు కొరస కాదు. నేను చేతులు చాపగలను. ఎక్కడ పాపాత్ములు ఉంటే అక్కడ చాపగలను. కానీ ఆయన ఏమన్నాడు? మీ దోషాలు, మీ పాపాలు మీకును నాకును అడ్డంగా ఉన్నాయి. ఆ పాపం పోతే మీకు మాకు సంబంధం ఉంది. దేవుని స్తోత్రం చెప్తాం, హల్లెలూయా. ఈ పాపమే, ఈ దోషమే మానవులకి దూరం అయిపోవడం జరిగింది. మానవులకి దేవుడికి బంధం తెగిపోయింది. మానవులు మరలా తిరిగి కలుసుకోవాలి అంటే పాపం తీసేయబడాలి, పాపం పోవాలి. పాపం పోతేనే దేవుడికి మానవులకి సంబంధం కుదురుతుంది. ఆ సంబంధాన్ని కుదర్చడానికి తిరిగి మరలా దేవుడు ఏమవ్వాల్సి వచ్చింది? నరుడు అవ్వాల్సి. ఎందుకంటే దేవుడికి ఇంకో పిల్ల దేవుడు లేడు, దేవుడికి కొడుకు దేవుడు లేడు. అర్థమైందా? దేవుడు ఒక్క దేవుడు. నాకు ముందు ఎవడునో లేడు, నా తర్వాత ఏ దేవుడును ఉండడు. నేనే అన్నాడు అంతే. నేనే అంటే కూడా అర్థం అవట్లేదు క్రైస్తవులకు కూడా, చాలామందికి. నేనే అంటే అర్థం ఏంటి? నేను ఒక్కడే. నేనే అద్వితీయుడు అని దేవుడు అంటే, అద్వితీయుడు అంటే రెండో వాడు లేడు, ఒకే ఒక్కడు. కనుక ఒకే ఒక్కడు. ఆయన అదృశ్యుడు,
కంటికి కనబడనోడు, దూరంగా ఉన్నవాడు, ఇలాంటి పాపము లేనివాడైన పరిశుద్ధుడు ఆయన భూలోకంలోకి మానవులు రక్షించాలంటే ఆయన ఒక టైం తీసుకున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు, భూలోకానికి ప్రత్యక్షమయ్యాడు. టైం తీసుకున్నాడు, ఒక కాలం ఏర్పాటు చేశాడు. అందుకని ఇశ్రాయేలుని ఎన్నుకున్నాడు, అబ్రహాముని ఎన్నుకున్నాడు. పూర్వకాలంలో ఈ మానవ జాతి అంతా చెడిపోయినప్పుడు వారందరినీ బాగు చేయడానికి ఆయన మార్గం ఏర్పాటు చేశాడు. చూడండి ఎలా చెడిపోయారు. 6వ అధ్యాయము ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 11వ వచనం. మైకులో ఉన్న వాళ్ళు చదవండి. మైక్ లేదా? సరే చూడండి. భూలోకమును దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము చూసారండి, బలాత్కారముతో నిండిపోయిందట. దేవుడు భూలోకమును చూచినప్పుడు అదేమైపోయింది, చెడిపోయి ఉండెను. అదిగో భూమి మీద సమస్త జనులు, ఒక జాతోళ్ళు మతమోళ్ళు అని లేదు, సమస్త జనులు, పెద్దోళ్ళు చిన్నోళ్ళు, ఆ మతం ఈ మతం, ఏ మతవస్తులైనా సరే, ఏ కులస్తులైనా సరే, ఏ ప్రాంతం వాళ్ళైనా సరే, వారు కొండల మీద ఉన్న, డొక్కలో ఉన్న, అడవిలో ఉన్న, వారు సామాన్య స్థితిలో ఉన్న, వారు గొప్ప గొప్ప భవనాల్లో, గొప్ప గొప్ప అంటే స్థలాలలో వారు జీవించిన ప్యాలెస్లో బ్రతుకుతున్న వారైనా వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసు. వారు ఎలాగున్నారో తెలుసా? దేవుడు చూసేటప్పటికి ఎలాగున్నారట, భూమి మీద దేవుడు నరులను చూచినప్పుడు బలాత్కారముతో నిండింది. వారు ఎలాగున్నారు చూడండి. ఏం చేశారు? సమస్త శరీరులు అదిగోండి తమ మార్గములను ఏం చేసుకున్నారు, చెరిపేసుకున్నారు. చూసారా, మార్గములను చెరిపేసుకున్నారు సమస్త జనులు. వారి మార్గంలో లేరు. మార్గంలో ఉంటే వారు మరలా మార్గంలోకి రండి అని చెప్పాల్సిన పనే వచ్చింది. దేవుళ్ళో ఉంటే మళ్ళీ దేవుణ్ణి నమ్ముకోమని చెప్పాల్సిన పనే వచ్చింది. శాంతిగా బతికేస్తుంటే మానవులు మళ్ళా శాంతి మార్గంలోకి రమ్మని చెప్పాల్సిన పనే వచ్చింది. ప్రేమైన సోదరులారా, పాపము తీసేసేవాడు ఒకడు వచ్చాడు. ఎందుకంటే అందరూ పాపులయ్యారు కనుక. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అందుకని చూడండి, ఇప్పుడు దేవుడి లోకానికి రావాల్సి వచ్చాడు. రావడానికి మార్గములను అందరూ చెరిపేసుకున్నారు, చెడిపోయారు. ఎవరికి దాసులై ఉన్నారు? ఇప్పుడు మరణమునకు భయపడిపోయి పాపమునకు దాసులైపోయినారు. ఇప్పుడు దాసత్వంలో ఉన్న వారు అందరిని ఏం చేయాలని, ఒకటి ఏం చేయాలని, మరణము యొక్క బలవంతునైన అపవాదిని మరణము ద్వారా నాశనం చేయాలి. దేని ద్వారా నాశనం చేయాలి? మరణం ద్వారానే చంపాలని ఆయన చేశారండి. మరణం ద్వారానే అపవాది మరణ భయంతో మానవులందరినీ కూడా నడిపిస్తున్నప్పుడు ఆ భయంతోనే పాపానికి దాసులైపోయారు. ఎంత ఊరుకోడు కదా, నడు తాగటాకి నడు, టైం అయింది, తిప్పేస్తాడు. ఆ భయం లేకపోతే చంపేస్తానంటాడు. వాడికి భయం వేసి ఏం చేస్తున్నారు? త్రాగుబోతులు అయిపోయి, పాపిస్తులు అయిపోయి, అబద్ధాలు ఆడి, అబద్ధ సాక్ష్యాలు చెప్పి మోసాలు చేస్తున్నారు. కారణం ఏంటి? నీకు ఇష్టం లేకపోయినా సరే ఎందుకు చేస్తున్నావు? దేవుడికి విరోధైన వాడు, నీకు విరోధైన వాడు సైతాను, అపవాది నిన్ను మోసం చేసి లాక్కున్నాడు. ఇప్పుడు వాడి చేతిలో నుంచి దేవుడు మరలా తిరిగి లాక్కోవాలని దేవుడు ప్రేమతో భూలోకానికి దిగొచ్చాడు. దేవుడి స్తోత్రం చెబుతాం, హల్లెలూయా. అందుకని రాశాడు ఇక్కడ, ఏమన్నాడు? ఇదిగో ఆయన రక్తమాంసాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలుసా? అపవాదిని, మరణము యొక్క బలవంతుడైన అపవాదిని మరణము ద్వారా ఏం చేయాలని? నాశనం చేయాలి. రెండో ఇంకేం చేయాలి? మరణ భయము చేత పాపమునకు దాసులైపోయిన వారిని ఆయన ఏం చేయాలని? విడిపించాలని వచ్చాడు. ప్రియమైన సోదరులారా, అదే మార్గం. ఆ మార్గం నీకు కావాలి, ఆ మంచి మార్గం నీకు కావాలి. అప్పుడే నీతి మార్గములో మరణము కనిపించదు. యేసు ప్రభువు మీదకి వచ్చి ఎప్పుడైనా సరే ఎవరైనా చచ్చిపోవటం చూపించాడేమో చూడు. చనిపోయిన వారందరిని ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. మరణము లేదు ఆయన మార్గంలో. మరణం ఆయన ముందు నిలబడలేదు. ఒక యాయిరు కుమార్తె చచ్చిపోతే అక్కడికి వెళ్ళి తల్లి తగ్గమ్మ లే అన్నాడంతే, లేచిపోయింది. ఎందుచేత? ఆయన జీవాధిపతి. చెప్పండి, ఆయన ఎవరు? జీవం.
నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినాను బతుకుతాడని చెప్పగలిగినటువంటి దేవుడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కనుక జీవాధిపతి లేపాడు. వీధిలో తీసుకొస్తున్నారు ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఆ పాడిదని ఎదురుగా వెళ్ళి అందరూ పాడి వస్తుంటే పక్కకు పోతారు, కానీ యేసుప్రభు పాడికి ఎదురెళ్ళి ఆపండి అన్నాడు. వెంటనే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. చిన్నవాడా లేనాడు అంతే. ఆ పాడి మీద ఉన్నవాడు చనిపోయిన వ్యక్తి వెంటనే లేచి కూర్చున్నాడు. ఆయన ఎదుట మరణము నిలబడలేకపోయింది. అందరూ చేతులెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఆయన జీవము గలవాడు కనుక ఆ జీవం ఎదుట మరణము పనిచేయలేకపోయింది. అంతేకాదు, చనిపోయిన లాజరు సమాధి చేయబడిపోతే 4 దినాలు అయిపోయినా సరే యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏమన్నాడు, లాజరు బయటికి రానాడు అంతే. ఆయన జీవాధిపతి కనుక మరణం ఆయన దగ్గర నిలబడలేకపోయింది. మరణాన్ని ఓడించాడు, మరణాన్ని చూసారా గెలిచాడు. లాజరు అనగానే 4 రోజులైన చనిపోయిన వాడు వెంటనే తిరిగి లేచాడు. ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ఎవరో నీకు ఇంకా అర్థం కాకపోతే చూడు, ఆయన చేసిన కార్యాలు ఏంటో అద్భుతంగా నువ్వు చూడగలిగితే, అర్థం చేసుకోగలిగితే నీ కుటుంబానికి, నీ జీవితానికి మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక పాప భయము నుండి తప్పించడానికి, మరణ భయము నుండి తప్పించడానికి, నరకము నుండి తప్పించడానికి మార్గము యేసే. దేవుని స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఇంకొక మాట మనం చూస్తే, ఎందుకు మరణించాలి ఆయన? దేవుడే మరణిస్తాడా? చాలా మంది ఏమంటారు, చచ్చిపోయినోడు దేవుడు అంటున్నారు. అది బైబిల్ అలాగుందా? అసలు దేవుడు చచ్చిపోతాడా? దేవుడు పుడతాడా? పుట్టడో చావడో, కానీ ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అందుకే ఆయన అన్నాడు, యేసుక్రీస్తు లోకము పాపులను రక్షించుటకు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. చూసారండి, నమ్మదగిన వాక్యం ఏంటో తెలుసా? పాపుల్ని రక్షించడానికి లోకానికి వచ్చాడని. అలా పాపులు రక్షించడానికి వచ్చినాడు ఎవడైనా ఉన్నాడా? ఆ వచ్చినాడు ఎవడైనా చనిపోయాడా? వచ్చినాడు ఎందుకు చనిపోయాడు? వచ్చాడు ఆయన. దాన్నే రక్త మాంసములలో పాలివాడు అన్నారు. దాన్ని కన్యక గర్భవతి అయి కుమారుని కనున్నాడు. యేసుక్రీస్తు భూమి మీద పుట్టక ముందే కన్యక గర్భం ధరిస్తుందే. చూడండి, కన్యక గర్భం ధరిస్తే ఎవరు వస్తారో తెలుసా? ఇమ్మానుయేల్. దేవుడి స్తోత్రం చెప్తున్నాం, హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే ఎవరు? ఇమ్మానుయేల్ అంటే ఎవరు? అక్కడ ఏమనుంది? ఇమ్మానుయేల్ అనే పేరుకి అర్థం ఏమనుంది? దేవుడే మనకు తోడు అని అర్థం. దేవుడు తోడు వచ్చాడని. ఆ యెహోవా దేవుడే, సృష్టికర్త అయిన దేవుడే, ఆది యందు ఉన్న దేవుడే, సమస్తాన్ని కలుగజేసిన దేవుడే మానవులకు ఏం చేశాడనండి? ఏం చేశాడు? ఆయనే మరణిస్తాడు. చూడండి, అందుకని కన్యక గర్భం గుండా రావాల్సి వచ్చింది. లేకపోతే ఆయన కన్యక గర్భం రావాల్సిన పని వచ్చింది. దేవుడి పైన ఏమన్నా కొడుకున్నాడా? లేడు. ఉంటే మళ్ళీ కన్యక గర్భం రావాల్సిన పని లేదు. ఆయన ఎందుకు కన్యక గర్భం రావాల్సి వచ్చిందంటే రక్త మాంసాలు తీసుకోవాలి. ఎందుకు రక్త మాంసాలు అంటే ఆయన మనుషులందరూ రక్త మాంసాలతో ఉన్నారు కనుక, పాపులుగా ఉన్నారు కనుక పాపాన్ని విడిపించాలి. అందుకని ఆ రక్త మాంసాల్లో ఆయన పాలుపడవాలి. అంతేకాదు, ఎందుకు రక్త మాంసాలు కావాలి? దేవుళ్ళ దిగిలాడేడా? దేవుళ్ళ ప్రత్యక్షం అవ్వలేడా? ఎందుకు రాలేదనా? ఆయన ఏమవ్వాలి? పాపాన్ని తీయాలి అంటే మరణం అవ్వాలి. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుదాం. రక్త మాంసాల్లోకి రావడానికి గల కారణం ఆయన మరణం. ఎందుకు మరణించాలి? చదువుదాం. ఆ మరణం అవసరం ఏంటి? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ పత్రిక 9:16 చూడండి. మరణ శాసనము ఎక్కడ ఉండేనో చెప్పండి. ఏ శాసనము? మరణ శాసనం ఎక్కడిది? అది యెహోవా దేవుడు ఆదిలో చేసిన శాసనం. అది అర్థమైందా? మరణ శాసనాన్ని రాసింది యేసు ప్రభు కాదు. ఆయన ఎవరండి? యేసు మరణ శాసనం రాసింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం పాత నిబంధన కాలంలో మనం చూస్తాం. ఈ పండు తినదినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని మరణ శాసనం చేసింది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఇక్కడ ఈ గ్రంథంలో చూడండి, ఆ ధర్మశాస్త్రం అంతా తెలిసినటువంటి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు తెలుసా? మరణ శాసనము ఎక్కడ ఉండేనో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణము అవశ్యం. చూడండి వాక్యం జాగ్రత్తగా.
మరణ శాసనాన్ని ఎవరు చేశారో ఆ శాసనం చేసినోడు ఖచ్చితంగా ఏమవ్వాలట? మరణం అవ్వాలి. అందుకే దేవుడు రావాల్సి వచ్చింది. లేకపోతే ఆయన రావాల్సిన పని ఏంటి? ఆయన చావాల్సిన మరణం ఆయనకి ఎక్కడది? అందుకే పుట్టవలసి వచ్చింది. మరణించాలంటే పుట్టాలి. చూసారా? పుట్టాలి అంటే సరే, ధరించాలి అంటే ఆయన కన్యక గర్భంలోకి రావాలి. లేదా మాయ చేసేవాడు కాదు ఆయన, మాయలో వచ్చి కనిపెడేవాడు కాదు. దేవుడు భూమి మీదకి వచ్చాడా లేదా? మానవుల కోసం మనుషుడిగా వచ్చాడా లేదా? మానవుల కోసం మనిషిగా పుట్టాడా లేదా? మానవుల కోసం చనిపోయి లేచాడా లేదా? ఇది గ్రంథాల్లో ఉన్న వాక్యం. చూసారా? మరణించినోడే దేవుడు కాదనుకుంటున్నారు, మరణించినోడే దేవుడు అని రాయబడింది. దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అర్థమైందా? మరణించినోడే దేవుడు అని రాయబడింది. మరణించినోడు దేవుడు కాదనే వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. అది తప్పుడు బాధ. మరణించినోడే దేవుడని ఎందుకు రాబడి? చూసుకోరు. అక్కడ మరణ శాసనము ఎక్కడ ఉండెను, అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణము అవశ్యం. ఎవరిది? ఏ మరణం కావాలంటే భూమి మీద మరణ శాసనం రాసిన వాడు మరణమే భూమి మీద కావాలి. అది ఆ శాసనము చెల్లుబాటు అవ్వాలి అంటే చెప్పండి, మరణ శాసనం రాసిన వాడు మరణం పొందితేనే అది చెల్లును. ఒకవేళ అతడు నిలిచి ఉంటే, అతడు బతికి ఉంటే, మరణ శాసనం రాసిన వాడు కనుక బతికే ఉంటే ఈ శాసనము చెల్లదు, మరణం అవ్వాలి. అందుకని చాలామంది పరలోకమందు తండ్రి అంటే పరలోకానికి తండ్రి ఉన్నాడు అనుకుంటున్నారు. లేదు, ఆయన పరలోకం ఉన్న తండ్రి మరణశాస్త్రం రాశాడు. ఆ మరణశాస్త్రం రాసిన తండ్రి భూమి మీదకి వచ్చి ఏమయ్యాడు? మరణమయ్యాడు. కాదని చెప్పమని బైబిల్ గ్రంథం కాదని చెప్పండి. శాస్త్రం రాసిన వాడే భూమి మీదకి రావాలి. ఆయనే వచ్చాడు, ఆయనే మరణించాడు. అందుకని ఫిలిప్పులు ఏమన్నాడు తెలుసా? ఆకారమందు మనుషుడుగా కనబడి శిలువ మరణము పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. ఏ మరణం పొందడానికి వచ్చాడు ఆయన? శిలువ మరణం. అందరిలాంటి మరణం కాదు. అందరూ పాపంతో చచ్చిపోతున్నారు. పాపం వల్ల వచ్చి చేద్దాం మరణం. ఆ మరణాన్ని పొందలేదు యేసు ప్రభు వచ్చి. ఆయన పాపము లేనివాడుగా, ఆయన మానవులను రక్షించేవాడుగా, ఆయన సైతానుని నాశనం చేయడం కోసం ఆయన మరణించేవాడుగా, ఆయన భూలోకానికి మనుష్యుడిగా కనబడి శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకున్నాడు. అందుకే ప్రతి మోకాలు ఏం చేయాలి చెప్పండి? ప్రతి మోకాలు ఏం చేయాలి? ప్రతి నోరు ఏం చేయాలి? ఒప్పుకొని తీరాలి. నేను ఒప్పుకొని అన్న పని చేయదు. నువ్వు వంగనంటే కుదరదు, వంగింతాడు ఆయన. అక్కడ రాయబడింది. ఎందుకు తెలుసు? ఎక్కడెక్కడ వాళ్ళు వంగుతారో తెలుసా? చూద్దాం. ఆయన శిలువ మరణము పొందినందుకు ప్రపంచమంతటా వంగుతున్నారు ఆయనకే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకమంతా కూడా ఆయనకు నమస్కరిస్తున్నారు. లోకమంతా కూడా సకల దేవతలు కూడా ఆయనకు నమస్కారం చేస్తున్నాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకనే పరలోకమందున్న వారిలో కానీ చెప్పండి, ఆయన భూమి మీదకి శిలువ మరణం పొందినటువంటి దేవుడు కనుకనే అక్కడ ఏమి రాయబడింది? మరణ శాసనం రాసినాడు కనుకనే, శిలువ మరణం పొందినాడు కనుకనే అక్కడ ఏమి రాయబడింది? పరలోకమందున్న వారిలో కానీ చెప్పండి, ఎక్కడెక్కడ వాళ్ళు? పరలోకంలో ఉన్నవాళ్ళు కూడా వంగాలంట. ఇంకెవరు? పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ చచ్చిపోయిన వాళ్ళు కూడా అన్నట. ఆనాడు పితరులు, గొప్పోళ్ళు, రాజులు, రాణులు, ప్రవక్తలు ఎంతమంది చచ్చిపోయి ఉన్నా సరే, వారు ప్రేతలుగా భూమి కింద ఉన్నా సరే, వారందరూ ఏ నామాన్ని వంగాలో తెలుసా? ఏ నామాన్ని ఒప్పుకోవాలో తెలుసా? చూడందుకే రాయబడింది. పరలోకమందున్న వారు దేవదూతలు, భూమి మీద ఉన్నవారు నరజాతి మనుషులు, జీవించేవాళ్ళు, భూమి కింద ఉన్నవారు చనిపోయిన ప్రేతలు. ప్రతి వారి మోకాలు చదవండి. ఇప్పుడు ఏమన్నా ఉంది అక్కడ? పరలోకమందున్నవారు కానీ, భూమి మీద ఉన్నవారు, భూమి కింద ఉన్నవారు కానీ, ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి. అందరూ దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రతి వాని మోకాలు వంగవలసిందే. ఎందుకంటే ఆయన ఒక కులం దేవుడు కాదు, ఒక మతం దేవుడు కాదు. ఆయన మానవులను సృష్టించిన దేవుడు, మరణ శాసనం రాసిన దేవుడు, మానవుల కొరకు మరణించడానికి వచ్చిన దేవుడు, సైతాను చేతులకి తప్పించడానికి వచ్చిన దేవుడు, పాపానంతటిని తీసివేయడానికి భూలోకానికి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలందరూ కొరకు దిగి వచ్చిన దేవుడు. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ గొప్ప దేవుడు
మార్గాన్ని ఈ రాత్రి నువ్వు ఎన్నుకుంటే, ఆ మార్గంలో నువ్వు నడవడానికి ఇష్టపడితే, అయ్యా నేను ఒప్పుకుంటున్నాను, నేను వంగుతున్నాను, నీవు నా కొరకు లోకానికి దిగొచ్చావు, పరలోకరు దేవదూతలు నీకు వంగుతున్నారు, భూమి మీద నరులు వంగలేకపోతున్నారు, ఎదుగో కిందన్న పాతాళముల కిందన్న వారు కూడా నీకే ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నోరు యేసే ప్రభువని ఒప్పుకొనున్నట్లుగా ఆయన నామం ఏమైంది? హెచ్చించబడింది. హెచ్చైన నామం అనుగ్రహించబడింది, పై నామం అనుగ్రహించబడింది. భూమి మీద పెట్టిన పేరు కాదు యేసు అంటే యెహోవా రక్షించడానికి వచ్చాడని అర్థం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసు అంటే ఇంకో వేరేవాడు కాదు, ఉన్నవాడే వచ్చాడంతే. ఉన్న దేవుడే వచ్చాడు, రక్షించడానికి వచ్చాడు. ఆనాటి వాడే ఈనాటి వరకు వచ్చాడు. అందుకనే చక్కని మాట, ఇంకా క్లియర్ మాట మీకు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం. ప్రకటన గ్రంథం 1:18. మొదటి వాడను యేసుప్రభు ఏమన్నాడని, నేను మొదటోడిని, నేను ఇప్పుడోని కాదు, నేను అప్పుడెప్పుడోని కాదు, నేను ఎప్పుడోని అన్నాడు, మొదటి వాడను కడపటి వాడను. మొదటోడు ఎవరు చెప్పాలి? బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు మొదటి వాడు ఎవరు? యెషయా గ్రంథం 44:6 వచనం చూస్తాం. మొదటి వాడు ఎవరు? ఇక్కడ యేసు ప్రభు మొదటోడిని కడపటోడిని అన్నాడు. ఈయన అనవలసిన పనే వచ్చింది. యెషయా గ్రంథం 44:6 వచనం, ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, ఏనారా? ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా, నా విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. యెహోవా అంటున్నాడండి, సృష్టికర్త అంటున్నాడు. ఏమని? నేను మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప వేరే దేవుడు లేడన్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మొదటోళ్ళు ఇద్దరు ఉంటారా? ఒక్కడే. ఒకడు మొదటోడైతే తర్వాతోడు రెండోవాడు అవుతాడు. కానీ ఇక్కడ ఈయన ఉన్నాడు, యెహోవా దేవుడు మొదటి వాడును నేనే, కడపటి వాడు నేనే అంటే ఒక్కడే. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో కూడా అదే యేసుప్రభు అన్నాడు, ఆ దేవుడే భూమి మీదకి వచ్చాడు కనుక, ఆయనే రక్తమాంసాల్లో పుట్టాడు కనుక, ఆయనే ఆకారమందు మనుషుడిగా వచ్చాడు కనపడ్డాడు కనుక, ఆయనే మనుషుని కొరకు మరణించి తిరిగి లేచాడు కనుక, అందుకని ఏమన్నాడు ఇక్కడ, మొదటి వాడను నేను, కడపటి వాడను నేనే, సజీవుడను, ఏమన్నాడు? జీవించువాడను, తర్వాత మృతుడనై తిని అన్నారా? మొదటోడు కడపడోడు ఏమయ్యాడట? మృతుడయ్యాడు. ఆది దేవుడు మృతుడయ్యాడట, మొదటి దేవుడు మృతుడయ్యానంటున్నాడు ఇక్కడ. చూసారా? రెండోవాడు కాదు, మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే, మృతుడనై తిని కానీ మరలా నేనేం చేశాను అన్నాడు, యుగ యుగములో నేను సజీవుడిగా ఉన్నాను. మృతుడయ్యింది నేనే, తిరిగి లేచింది నేనే. ఏమన్నా ఇద్దరు ముగ్గురు దేవుళ్ళు లేరు, ఒకే ఒక్క దేవుడు. చూసారా? మొదటి వాడు కడపటి వాడు యెహోవా భూమి మీదకి మనరుల మధ్యకు ఆయన శరీరధారిగా వచ్చి ఆయన మృతి పొందాడు, ఆయన మరలా తిరిగి లేచాడు. ఆ దేవుడు ఒక్కడే. మృతి పొందినోడు దేవుడు కాదు అనుకుంటున్నారా? మామూలుగా మృతి పొందినోడు దేవుడు కాదు. దేవుడు భూమి మీదకి వస్తే మృతి పొందుతుంది దేవుడైనా. అది కాదంటాక నువ్వెవరు, నేనెవరిని? వాక్యం గ్రంథంలో రాయబడింది. ఇంకా మీకు విపులమైన అర్థం ఇంకోటి మీకు చెప్పి నేను త్వరగా ముగించుతాను. ఆ దేవుడు మార్గం ఎంత అద్భుతమైనదో. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6వ వచనం, 6, 7, 8, 9 వచనం చదువుకుని, సైన్యములకు అధిపతియగు యెహోవా చెప్పండి ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? ఏమంటున్నాడు? 6వ వచనం, 25వ అధ్యాయం 6వ వచనం, అది ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతియగు యెహోవా, అదిగోండి సకల సమస్త జనుల నిమిత్తము కొవ్విన వాటితో విందు చేయును. యెహోవా దేవుడట విందు చేస్తాడట. ఎవరికి? సమస్త జనులకి. ఓ జాతులకి కాదు, మతములకి కాదు, అందరికీ సమస్త జనులకు, భూమి మీద కాపురలు చేస్తున్న, భూమి మీద నివసిస్తున్న సమస్త జనులకు ఆయన విందు చేస్తాడంటే ఎక్కడికి వచ్చి? యెహోవా దేవుడు పైన ఉండేవాడు,
అత్యున్నతమైన స్థలంలో ఉండేవాడు, మహోన్నతమైన స్థలంలో ఉండేవాడు. ఆయన ఎక్కడికి వస్తానన్నాడు? పర్వతం మీదకి. చూసారా, యెషయా గ్రంథంలో క్రీస్తు పూర్వంలో రాయబడిన వాక్యం ఇది. ఇంకా యేసు ప్రభు మీద పుట్టలేదు, యేసు ప్రభుగా పుట్టలేదు, భోగం మీదకి ఇంకా రాలేదు, ఆయన కన్య గర్భం గుండా పుట్టలేదు. ముందే రాసేసాడు ఈ మాట వస్తానని. ఎలా రాశాడు? ఇదిగో యెహోవా పర్వతం మీదకి వస్తాడు, అక్కడ సమస్త జనులకి విందు చేస్తాడు. ఇంకేమన్నాడు? మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేస్తాడు. ద్రాక్షరసం ఏంటి? రక్తం. కొవ్విన వాటితో, మూలుగులతో విందు. మూలుగులు అంటే ఏంటి? ఏమండి? కొవ్వు అంటే శరీరం. అంటే ఎప్పుడు రాయబడిందో చూసారా? క్రీస్తు పూర్వంలో రాయించేశాడు ఈ మాట. భూమి మీదకి రక్త మాంసాలతో దేవుడు దిగొస్తానని ఎప్పుడు రాశాడు చూసారా? అక్కడ ఏమని రాశాడు? ఇక్కడ యెహోవా సమస్త జనుల కోసం విందు. దేంతో? కొవ్విన వాటితో శరీరం. ఇంకేంటి? మట్టి మీదనున్న ద్రాక్షరసం అంటే రక్తంతో విందు. ప్రజలందరికీ పాపం తీసేయడానికి, మరణాన్ని తప్పించడానికి, జీవములో నడిపించడానికి, అందరికీ పరలోకానికి మార్గం చూపడానికి ఆయన ఏం చూపిస్తున్నాడు చూసారా? ఆయన సమస్త జనుల కొరకు విందు చేయును. రైట్. అదిగోండి, ఆయన విందు చేస్తే ఏం జరుగుతుందో తెలుసా? యెహోవా దేవుడు భూమి మీదకి వచ్చి విందు చేస్తే ఏమొస్తుంది? సమస్త జనుల ముఖములను కప్పుచున్న తెరను, ముసుగును సమస్త జనముల మీద పరచబడిన ఆ తెరను ఆయన ఆ పర్వతం మీద తీసివేయను. విన్నారా? ఏంటి మానవుల మీదకున్న ముసుగు? ఏంటి సమస్త జనాలకు ఉన్నటువంటి తెర, అడ్డు తెర ఏంటిది? మానవులు దేవుడికి దగ్గర అవ్వకుండా పాపం, ఎంత చదువుకున్నదో పాపమే వరకు ఏమైంది? దేవుడికి మనకనే అడ్డొచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు లేక యెహోవా దేవుడు భూమి మీదకి వస్తే, పర్వతం మీదకి దిగొస్తే, అక్కడ ఆయన బలైపోతే, అక్కడ శిలువ మీద ఆయన రక్తం ఇస్తే అప్పుడు ఏమవుతుంది? అందరి పాపములను ఆయన తీసేస్తాడని. ఇంకోటి ఉంది, మరెన్నడను, 8వ వచనం, మరెన్నడను లేకుండా. చెప్పండి, మరెన్నడను లేకుండా అంటే మరణమును ఆయన. ఎంత అద్భుతమైన మాట చూసారా? ఇది చాలామందికి వాక్యాలు చూడరు, బైబిల్ సరిగా చదవరు. ఇక్కడో మాట అక్కడో మాట చదివేసుకుని ఆయన దేవుడు వేరు, ఈ దేవుడు వేరు, ఆయన మతం ఈయన. ఏంటిది? తప్పు. ఒకే ఒక్క దేవుడు అందరికీ. దేవుడు 2-3 లేరు. ఆ ఒక్క దేవుడు ఏమన్నాడు చూసారా? మరణమును ఎన్నడును లేకుండా, మరెన్నడును లేకుండా మరణమును ఆయనే మింగేస్తానన్నాడు. దేవుడి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. అందుకనే మరణాన్ని ఆయన మింగేశాడు, మనం మింగలేదు. ప్రపంచంలో మరణాన్ని మింగినోడు ఎవడో లేడు, యేసుక్రీస్తు ఒక్కడే. అంటే ఆ యేసుక్రీస్తు ఎవరన్నమాట? ఆయనే యెహోవా దేవుడు. అప్పుడే మింగేస్తానని వాగ్దానం చేశాడు. అప్పుడే ప్రవచన రూపంగా యెషయా ప్రవక్త ద్వారా మాట్లాడించాడు. అక్కడ మాట్లాడించాడు, దానిని నెరవేర్చడానికి భూమి మీదకే దిగొచ్చాడు. దేవుడి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. అందుకనే మరెన్నడను లేకుండా మరణమును ఆయనే మింగివేసెను. ఇప్పుడు మరణాన్ని మింగేశాక ఈయన ఎవడని తెలుస్తుంది? 9వ వచనం. మరణాన్ని మింగేస్తే ఈయన ఎవరని తెలుస్తుంది? ఆ దినమున జనులు ఇలాగందరూ. వినరా? ఆ దినమున మరణాన్ని మింగేసినప్పుడు, శిలువ మీద బలైనప్పుడు, లేక పర్వతం మీద విందు చేసి బలైనప్పుడు జనులు ఏమంటారు తెలుసా ఆయన్ని? ఆ దినమున జనులు ఇలాగందరూ, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకొని ఉన్న యెహోవా ఈయనే. అందరి చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం సరే. హల్లెలూయా. మనం ఇంతకాలం నుంచి మనం కనిపెడుతున్నాం, మనకు మార్గం చూపే దేవుడు వస్తాడని, పాపం తీసే దేవుడు వస్తాడని, మన కొరకు బలయ్యే దేవుడు వస్తాడని, చనిపోయి తిరిగి లేసే దేవుడు వస్తాడని, మరణాన్ని మింగేసేవాడు వస్తాడని ఎదురు చూసి గ్రంథాల్లో చదువుకున్నాము. కానీ ఆ రోజున ఆ పని జరిగినప్పుడు ఏమంటారా? ఇదిగో మనల్ని రక్షిస్తాడని ఎదురు చూసిన యెహోవా ఈయనే. యేసే యెహోవా. దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. యేసే యెహోవా. ఇంతకాలం ఎదురు చూసాం, మన కొరకు రక్షించడానికి వస్తాడని, మరణాన్ని మింగేయటానికి వచ్చాడు. ఇదిగో వచ్చేసిన వాడు ఎవరంతకే? మరణాన్ని మింగినప్పుడు తెలిసింది. ఆయన చనిపోయి తిరిగి లేచినప్పుడు, ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ, నీకు విజయం అక్కడ. మరణ ముళ్ళుని విరిచేసిన దేవుడు యెహోవా దేవుడు యేసుక్రీస్తే.
అందుకని యేసుక్రీస్తే మార్గం అని తెలుసుకోండి. ఆయన తప్ప నీకు మోక్షానికి దారి లేదు. మతాన్ని నమ్ముకోవద్దు. మతాల్లో మోక్షం లేదు. మతాలు మోక్షం దారి తప్పిస్తాయి, మతాన్ని నరకానికి నడిపిస్తాయి. యేసుక్రీస్తు మతం కాదు, ఆయన మార్గం. ఆ మార్గానికి వస్తావా? యేసు ప్రభు, యేసయ్యా నీ మార్గం నాకు చూపించావు, నీ మార్గం నాకు తెలియజేశావు. ఇదిగో భూమి మీద నీ మార్గము మాకు తెలియజేయాలని నీ సేవకుల్ని స్థలంలో నిలబెట్టి ఇక్కడ నీవు కూటాలు ఏర్పాటు చేసి నీ మాటలు మాకు తెలియజేశావు తండ్రి. నీ ముఖ కాంతితో, నీ ముఖ దర్శనంతో నీ సత్యాన్ని మాకు నేర్పించావు. నీ మార్గం మాకు తెలియజేశావు. మాకు తెలిసింది ప్రభువా, నీ మార్గమే మాకు కావాలి. పాపము లేని మార్గం, మరణమే లేని మార్గం, మోక్షానికి తీసుకెళ్లే మార్గం నాకు కావాలి. యేసు ప్రభువా, నువ్వే మార్గం అని నాకు తెలుసుకున్నాను. ఈ రాత్రి నా హృదయంలోకి రా, ఈ రాత్రి నా ఇంటిలోకి రా, ఈ రాత్రి నా బ్రతుకులో నిలబడు. ఎదుగో మార్గం తెలుసుకున్నాడు. సొంత మార్గాల్లో తిరిగినట్టు చక్కయ్య ధనవంతుడ ఇండి కూడా నేను ఎలాగోలాగో చూసేస్తానో ఏదో అనుకున్నాడు. కానీ చెట్టు ఎక్కినా చూడలేకపోతే ఏసే చెట్టు కిందకు వచ్చి జక్కయ్య దిగరా, నేను ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య త్వరగా దిగాడు, యేసుని చేర్చుకున్నాడు ఇంటిలో. జక్కయ్య ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. అందరి చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఎందుకంటే జక్కయ్యకి ఏం తెలిసింది? దేవుని మార్గం. మార్గం తెలిసింది, అందుకే ఇంటికి రక్షణ వచ్చింది. మార్గం తెలిసింది, అందుకే చెట్టు దిగిపోయాడు. అందుకనే మార్పు చెందాడు. ప్రభువా, నేను ఇంతవరకు నేను అన్యాయంగా నేను ఎవరి దగ్గర సొమ్ము సంపాదించాను, నా అన్యాయ సొమ్ము అంతా తిరిగి నేనేం చేస్తానో 4 అంతలు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అన్యాయం చేశానో వారికి తిరిగి ఇచ్చేస్తాను. నాకిక అన్యాయం సొమ్ము నాకొద్దు. ఇంతకాలం మోసంగా నడిచాను, ఇంతకాలం అన్యాయం సొమ్ము వసూలు చేశాను అందరి దగ్గర. ఇప్పుడు నువ్వు దొరికావు నాకు. నీవు న్యాయవంతుడు, నువ్వు ప్రేమ గలవాడు, నువ్వు నీతిమంతుడు, నాకు మార్గం చూపించావు. నేను ఇక్కడ నుండి ఏం చేస్తాను? అన్యాయాన్ని సొమ్మంతా వదిలేసుకుంటాను, 4 అంతలు ఇచ్చేస్తాను. అంతేకాదు నా కలుగున ఆస్తిలో సగం పేదలకు పంచిపెట్టేస్తాను. నువ్వు నాకు దొరికావు, నాకు ధనవంతుడు, నువ్వు శ్రీమంతుడు, నువ్వు భాగ్యవంతుడు, నువ్వు నాకు దొరికావు. నాకు అదే చాలు. నన్ను పోషిస్తావు, నన్ను ఆదరిస్తావు, నన్ను ఆదుకుంటావు, కుటుంబాన్ని నిలబెడతావు, నువ్వు ఉంటే నాకు చాలని అద్భుతమైనటువంటి స్థితిలోకి వచ్చాడు. అందుకే యేసుప్రభు అన్నాడు, జక్కయ్య ఇంటికి నేడు రక్షణ వచ్చింది. నశించిన దానిని వెతకి రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. నశించిపోతున్న జనాంగానికి మార్గం చూపించింది యేసుప్రభే. కనుక లోకములు ఎవరిని చూసినా అది మార్గం అనుకోవద్దు. నీ కొరకు లోకానికి వచ్చి నీ కొరకు పాపాన్ని తీసేయడానికి ప్రత్యక్షమై నీ కోసం నిన్ను ప్రేమించి నీ కొరకు చనిపోయి మరలా తిరిగి లేచిన వాడు నీకు మార్గమై ఉన్నాడు. అటువంటి మార్గమును నీకు తెలియజేయడానికి ఈ కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. దేవుడు ఈ వాక్యమును, ఈ యొక్క మార్గమును మీ అందరికీ అనుగ్రహించి పరలోకానికి సిద్ధపరచునుగాక. అందరూ దయచేసి స్థలాలు వంచండి, కళ్ళు మూసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ దయచేసి తలలు వంచండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్రభువా నీ మార్గం నాకు తెలియజేసావయ్యా. నేను ఎంతవరకు నా మార్గం మంచిది అనుకున్నాను, ఈ మనుషుల మార్గం మంచిది అనుకున్నాను, ఈ మతాల మార్గం మంచిది అనుకున్నాను, నా పితరుల మార్గం మంచిది అనుకున్నాను, నా పూర్వీకుల మార్గం మంచిది అనుకున్నాను, అయ్యో అధికారుల మార్గం మంచిది అనుకున్నాను. ఇది కాదని తెలియజేశావు. నువ్వే మా కొరకు నన్ను ప్రేమించి నా కోసం దిగివచ్చి నా కోసం ప్రాణమిచ్చి నా కోసం చనిపోయి తిరిగి లేచి మరణాన్ని మింగేసి లేచావు కనుక నువ్వే మార్గం అని నాకు ఇప్పుడు అర్థమైంది. నీ మార్గములో నేను నడుచుకుంటాను, నీ మార్గములో నేను నడుస్తాను. ప్రభువా నన్ను కరుణించమని దేవుణ్ణి అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప తండ్రి, అద్భుతకరుడా, ఆశ్చర్యకుడా, నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. అడిగండి రాత్రి, యేసయ్యా నీ పాదాల యొద్ద నేను ఉన్నానయ్యా, నువ్వే మార్గం అని నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభువా. నీ ఇంతకాలం నేను నీ మార్గం అని అనుకోలేదు. నువ్వేదో దేవుడు అనుకున్నావు, ప్రవక్త అనుకున్నావు, బోధకుడు అనుకున్నావు, కొడుకుల్లో కుమారుడు అనుకున్నావు, దేవుళ్ళో ఒక దేవుడు అనుకున్నావు, దేవతలో ఒక దేవత అనుకున్నావు. కానీ నువ్వు జీవగల దేవుడు అని, నువ్వు నన్ను నా కొరకే దిగి వచ్చిన దేవుడు అని, నాకు మార్గమైన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నా మార్గాలు విడిచిపెడతాను, నా పాప మార్గాలు విడిచిపెడతాను, నా చెడిపోయిన మార్గాలు మానేసుకుంటాను. ఇక నుంచి నేను నీతిగా నీ కొరకు పవిత్రంగా బ్రతుకుతాను ప్రభువా. నీలో ఎదుగుతానని దేవునికి ఇష్టంగా నడుచుకుందాం, దేవునికి దగ్గరగా ఉందాం.
దేవుడు మనకు లోకానికి దిగొచ్చిన దేవుడు. గ్లోరీ హల్లెలూయా. మనందరి కొరకు ఆయన ఏమయ్యాడో చూడు, ఎలాగ తన కొరకు మన కొరకు ప్రాణం పెట్టాడో చూడు. మన హృదయాలు దేవునికి అర్పించుకుందాం, మనం దేవునికి అర్పించుకుందాం. గ్లోరీ హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ కూడా హృదయాలు ప్రభు వైపు ఎత్తి, యేసయ్యా నీవే మార్గం అని నాకు అర్థమైంది ప్రభు. నీలోనే సత్యం ఉంది, నీలోనే జీవం ఉంది, నీలోనే మోక్షం ఉంది. నువ్వు మరలా నిన్ను నమ్ముకుంటే మరలా మా కోసం తిరిగి వస్తానని చెప్పావు. నువ్వే నాకు కావాలి, నీ కొరకే బ్రతుకుతాను, నీలో నిలుస్తాను, నీవే నా మార్గమైన దేవుడు. ఎదుగుము యేసు ప్రేమలో, సాగుము సత్య మార్గములో. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. పునాదియే అపోస్తుల పునాదియే, పునాదియే అపోస్తుల. పోరాటమే అపోస్తుల పోరాటమా, పోరాటమే అపోస్తుల పోరాటమా. గోరి బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసమా. కుమార పరిశుద్ధాత్మయే, ప్రభు అయిన యేసు క్రీస్తు గదా. తండ్రి కుమార పరిశుద్ధాత్మయే, ప్రభు అయిన యేసు క్రీస్తు గదా. గ్లోరీ బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. సహవాసమే అపోస్తుల సహవాసము. మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము, మారు మనసు పొందుకొని పాప క్షమాపణ నిమిత్తము. యేసుక్రీస్తు నామమున ముంచబడుటయే బాప్తిస్మము. యేసుక్రీస్తు నామమున ముంచబడుటయే బాప్తిస్మము. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల. అపోస్తుల బోధను ధరించుటయే, క్రీస్తు బోధలో నిలిచియుండుట కదా. అపోస్తుల బోధను అంగీకరించుటయే, క్రీస్తు బోధలో నిలిచియుండుట కదా. సర్వ సత్యము వారికి తెలియబడెను, సర్వ సత్యము వారికి తెలియబడెను. అందుకే అపోస్తుల బోధ వినుమా, అందుకే అపోస్తుల బోధ వినుమా. అపోస్తుల ఈ సహవాసమే అపోస్తుల సహవాసము. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. కుమారుని ఒప్పుకొనుటాయే, తండ్రిని ఒప్పుకొనుట గదా. కుమారుని ఒప్పుకొనుటాయే,
క్రీస్తును ఎరుగుటయే యెహోవాను ఎరుగుటయే గదా. యేసు క్రీస్తును ఎరుగుటయే యెహోవాను ఎరుగుటయే గదా. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. బోధయే అపోస్తుల బోధ, సహవాసమే అపోస్తుల సహవాసము. బోధయే అపోస్తుల బోధ, ఈ సహవాసమే అపోస్తుల సహవాసము, ఈ సహవాసమే అపోస్తుల సహవాసము, ఈ సహవాసమే అపోస్తుల సహవాసము. పురాతమే అపోస్తుల పురాతము, ఆమేన్. పురాతము. ఆమేన్. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. 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 కుమారుడిగా భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆదిలో ఉన్న యెహోవాను నీవు ఎరిగినట్లే. అందుకే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నిజమైన యేసుక్రీస్తు నామములో రక్షించబడితే ముంచబడితే అదే గొప్ప రక్షణ మార్గం. ఆ మార్గంలో నడుచుకోవాలనే దేవుడు మనందరికీ మార్గం చూపించాడు. ఈ కూటంలో నీ కొరకు ఏర్పరిచాడు. సోదరి సోదరుడా, దేవుడి మార్గాన్ని నీకు తెలియజేశాడు. చెప్పలేదని నువ్వు చెప్పలేవు, దేవుడు నీకు చెప్పించేశాడు. నమ్ముకోకపోతే శిక్ష ఉంది, నమ్మితే రక్షణ ఉంది, మోక్షం దొరుకుతుంది. అట్టి గొప్ప మార్గాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని, ఆ మార్గం ద్వారా మోక్షాన్ని దేవుడు మనందరికీ చూపించాలని ఈ విన్న వాక్యాన్ని అందరి హృదయాలు భద్రపరుచుకుందాం. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ఈ రాత్రి నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. నీవు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. నీ మార్గం భూమి మీద తెలియజేయబడాలని, నీ మార్గం లోకమంతటా తెలియజేయబడాలని దేవా, నీవే భూమి మీదకి లోకానికి దిగివచ్చిన దేవుడు. మానవులందరూ మార్గములు చెడిపోయినప్పుడు, అందరూ పనికిమాలిన వారు అయిపోయినప్పుడు, అందరూ సాతానికి అపవాదికి దాసులైపోయినప్పుడు నీవు మమ్మలను ప్రేమించి మా కొరకు, మేము బలహీనమై ఉండగా, మేము పాపలమై ఉండగా మా కొరకు లోకానికి దిగివచ్చి మా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మరణాన్నే మింగేసి మా మీద మరణం ప్రభుత్వం చేయకుండా మాలో జీవాన్ని కలిగించడానికి నీవు మాకు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నువ్వు మాకందరికి చూపిన, ఈ భూమి మీద మానవ జాతి అందరికీ నీవు చూపిన మార్గాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ మార్గమును మేమందరం నడుచుకుని ఇదిగో నీ దాసునికి లోబడి ఇక్కడ అందరూ నీ రక్షణ పొందుకొని ఈ సత్యమైన మార్గములో సంఘములో అందరూ కూడా నాయన చేర్చబడి బలపడే కృప దయచేయండి. ఈ ప్రాంతాలన్నీ కూడా నీవు వెలిగించి నీకిష్టమైన బిడ్డలుగా మార్చుకోమని ఎంతో ఈ రాత్రి ఎంతో ఆశతో నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ దీవించి పంపించండి. రేపు రాత్రి కూడా ఘనమైన కూటం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మనవి చేసుకొనుచున్నాను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం ఆయన ఆత్మ ప్రభు బిడ్డలైన మనందరికీ సదా తోడై నడిపించి బలపరచును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. దాసుడికి హృదయపూర్వక వందనాలు.